టీటీడీ ఈవో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. శాఖలో ఐటీ విభాగంలో ఎన్ని ఇది ఉన్నాయో చెప్పొచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా. అలాగే వసతికి సంబంధించిన 200 సార్లు బుక్ చేసుకున్న వాళ్ళు, ఎస్ఈడి టికెట్లు 500 సార్లు బుక్ చేసుకున్న వాళ్ళు, అలాగే వివిధ రకాలుగా ఐటీ శాఖని ఒక విధంగా చెప్పాలంటే ఐటీ మన సిస్టమ్ అంతా కూడా బ్రోకర్ల హెవెన్. వచ్చిన తర్వాత ప్రక్షాళన చేసి 30,000 మంది బ్రోకర్లని బ్లాక్ చేయడం జరిగింది. చాలామంది మీద, అందరూ 30,000 మంది మీద మనం యాక్షన్ తీసుకోలేము కాబట్టి చాలామంది మీద విజిలెన్స్ విభాగం నుంచి, పోలీస్ విభాగం నుంచి వారు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇది ఎందుకు జరిగింది? ఒక ముఖ్యమైన ఒక పోస్ట్ కోసం ఇలాగా ఒక టీటీడీకి చాలా పెద్ద నష్టం. అది నిజంగా ఎలా చేశారు, ఎంత దారుణం అది. ఇప్పుడు ఒకసారి ఐటీ విభాగంలో అంటే గవర్నమెంట్లో ఒక్కొక్కసారి టీటీలో ఒకసారి వచ్చిన తర్వాత ప్రాసెస్ చాలా డిఫికల్ట్ ఉంటుంది. అంటే ఎవరినన్నా తీసేయాలన్నా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఎనీవే అది అన్ఫార్చునేట్. అలాంటివి ఎన్నో అక్రమాలు జరిగాయి. కల్తీ, ఆవు నెయ్యి కల్తీ మీకు అందరికీ తెలిసిందే. ఆవు నెయ్యిలో యానిమల్ ఫ్యాట్స్, వెజిటబుల్ ఫ్యాట్స్ జరిగాయి అనేది స్పష్టంగా ఉంది. ఎన్డీడీబీ రిపోర్ట్స్ 4 రిపోర్ట్లు వచ్చాయి. దాని మీద ఏఆర్ డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టాము. ఏఆర్ డైరీ వారు ఏఆర్ డైరీ వాళ్ళు తమ స్వయంగా సప్లై చేయలేదు. వాళ్ళు వైష్ణవి డైరీ నుంచి తీసుకున్నారు. వైష్ణవి డైరీ, బోలే బాబా డైరీ నుంచి తీసుకున్నారు. ఇవన్నీ కూడా సిట్ ఎంక్వైరీలో కూడా జరుగుతున్నాయి. అలాగే ఇప్పటికే 2 అధికారుల మీద, టీటీడీ ఎంప్లాయీస్ మీద ప్రాసిక్యూషన్ శాంక్షన్ అడిగారు. విత్ ఎవిడెన్స్ పెట్టారు. ఎవిడెన్స్ కూడా కరెక్ట్గానే ఉంది. వాటి మీద కూడా ప్రాసిక్యూషన్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకు జరిగింది? 320 రూపాయలకి మరి నెయ్యి వస్తుందా? స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరుకుతుందా 320 రూపాయలకి? అవి చూసుకోవద్దా? క్వాలిటీ కంట్రోల్ వ్యవస్థ పెట్టుకోవద్దా? నాణ్యత పరీక్షించుకోవడానికి 80 లక్షల ఎక్విప్మెంట్ మనం కొనుక్కోలేమా? టీటీడీలో ఏ డోనర్ని అడిగినా ఇస్తాడు. ఎన్డీడీబీ వాళ్ళు ఇప్పుడు డొనేట్ చేశారు, మా దగ్గర ఉంది. పోనీ మన దగ్గర లేదు. అలాంటప్పుడు బయట నుంచి అట్లీస్ట్ వెళ్ళి ఎక్కడన్నా టెస్ట్ చేయించుకోవచ్చు కదా, మన దగ్గర లేకపోతే. చేయలేదు. దీనివల్ల ఏమైంది? టెస్ట్ చేయరు కాబట్టి 320 రూపాయలు వేసి కాంపిటీషన్లో రివర్స్ టెండరింగ్లో 320 రూపాయలు, 20 రూపాయలకి నెయ్యి, మన స్వచ్ఛమైన నెయ్యి అందిస్తున్నామని నమ్మి స్వామివారికి అలాంటి ప్రసాదాలు పెట్టా. దీనికి ఏం చెప్తాం? ఇంకా అవన్నీ కూడా ప్రక్షాళన చేయడం జరిగింది. ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యితో స్వామివారి ప్రసాదాలు చేస్తున్నాము. స్వచ్ఛమైన లడ్డు చేస్తున్నాము. నందిని నెయ్యి వాడుతున్నాము ప్రస్తుతానికి. ఎందుకంటే పనికిరాని కొంతమంది సప్లయర్స్ అందరూ పారిపోయారు, ఎవరు రావడం లేదు. స్ట్రిక్ట్గా ఉన్నాం కాబట్టి. తర్వాత అన్నప్రసాదాలలో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో అన్నదానం జరిగేది. అన్నప్రసాదం ప్రిపరేషన్ అక్కడ కూడా ఎన్నో క్వాలిటీ లోపాలు. రైస్, బియ్యం సరిగ్గా నాణ్యత లేకపోవడం, కొత్త బియ్యం రావడం, లేకపోతే ఈ సబ్స్టాండర్డ్ బ్రోకెన్స్ ఎక్కువగా ఉండడం, అన్ని రకాల సబ్స్టాండర్డ్ రైస్ వచ్చేది. అలాగే సప్లై షార్టేజ్. నేను ముందు రోజు ఫస్ట్ డేనే, మేబీ సెకండ్ డే అయ్యి ఉండొచ్చు, వెళ్తే అన్నప్రసాదం కాంప్లెక్స్కి వెళ్ళి చూస్తే స్వీట్ ఇస్తాం కదా, స్వీట్ ఏంటి, చక్కెర పొంగలి ఏంటి, ఇది ఇలా ఉంది, అంత నీళ్ళలా ఉంది. చక్కెర పొంగలి ఏంటంటే మాకు బెల్లం షార్టేజ్, 15 రోజుల నుంచి బెల్లం లేదు. ఇలాంటి అంత సీరియస్నెస్ లేకుండా అలా నడవడం, వ్యవస్థలు అలా నడపడం జరిగింది. అన్ఫార్చునేట్లీ వాటన్నిటి కూడా చక్కదిద్దాము, ప్రక్షాళన చేసి ఇప్పుడు ప్రజలందరూ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ఫీడ్బ్యాక్ కూడా మేము తీసుకుంటున్నాం. చాలా బాగుంది, దాంట్లో డౌటే లేదు. మేమందరం కూడా టైం టు టైం వెళ్ళి చూసుకుంటూ ఉంటాం. తర్వాత శ్రీవారికి పెట్టే నైవేద్యాలు, స్వామివారికి పెట్టే నైవేద్యాలు ఎంత పవిత్రంగా చూసుకోవాలండి. రా మెటీరియల్స్ ఏవైతే వాడుతున్నారో అవి ఎంత పవిత్రంగా చూసుకోవాలి. అలాంటిది ఆర్గానిక్ డొనేషన్స్ అనే పేరుతో ఎక్కువ రేటుకి తీసుకోవడం, పేరుకు డొనేషనే.
3 కోట్ల రూపాయల విలువైన డొనేషన్స్ తీసుకుని 25 కోట్ల విలువైన డొనేషన్ పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అది మొన్న అంత డీటెయిల్స్లో చెప్పలేదు, కానీ బోర్డు సమావేశం అయిన తర్వాత ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఆ పాస్బుక్లన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే 3 కోట్లు పెడితే పెట్టుబడి 25 కోట్ల వర్త్ ఆఫ్ టికెట్స్ ఇవ్వడం జరిగింది. అసలు ఆర్గానిక్ మెటీరియల్ అని ఒక విధంగా మంచిదే, ఆర్గానిక్ ఇస్తారు స్వామివారికి అనేది, కానీ క్వాలిటీ కంట్రోల్ చూసుకోవాలి కదా. ఏ విధమైన మెటీరియల్ పెడుతున్నాము, ఏ విధమైన బియ్యము, బెల్లము, తర్వాత నెయ్యి, 3 కూడా ఎక్స్పర్ట్ కమిటీని వేసి చూస్తే సబ్స్టాండర్డ్ క్వాలిటీ. నెయ్యి కూడా పూర్ క్వాలిటీ నెయ్యి. దీనికి నెయ్యి ఇవన్నీ వాల్యూ ఫిక్స్ చేసింది, నెయ్యి వాల్యూ 2000 రూపాయలు, బియ్యము ధర ఫిక్స్ చేసింది 90 రూపాయలు, బెల్లం 120 రూపాయలు, 2000ది 600 రూపాయలు కూడా. అది అందులోనే కల్తీ నెయ్యి, వచ్చిన నెయ్యి కూడా సబ్స్టాండర్డ్ నెయ్యి, కల్తీ నెయ్యి 600 రూపాయలు, దానికి అది కూడా ఎక్కువే. బియ్యం 50 రూపాయల కన్నా ఉండదు, బెల్లం 60 రూపాయల కన్నా ఉండదు. అంత వాల్యూ ఫిక్స్ చేయడం, అసలు కైండ్ డొనేషన్స్ అనేటికి స్ప్లిట్టింగ్ ఉండదు. మొదటిసారి స్ప్లిట్టింగ్ చేసి అసలు కైండ్ డొనేషన్స్కి పాస్బుక్లు ఇవ్వరు. తర్వాత స్ప్లిట్టింగ్ అంటే 10 లక్షలకి 8 కోట్లు, 3 కోట్ల విలువైన వస్తువులని 8 కోట్ల కింద చూపించి ఆ 8 కోట్లకి 85 పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. 8 కోట్లు ఎలా 8 కోట్లు అంటే ఈ 600 రూపాయలది 2000 రూపాయలు ఇవన్నీ కూడా చూపించి, అంటే 8 కోట్లకి సంబంధించిన డోనర్ ప్రివిలేజెస్ వస్తాయి. ఒక విధంగా కైండ్ డొనేషన్ కూడా ఇస్తారు. కానీ 8 కోట్లని 10 లక్షలు పెట్టి చూస్తే 85 పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అంటే దాని గురించి ఇంకా ఏం చెప్తాము, క్వాలిటీ కంట్రోల్ లేదు. విజిలెన్స్ ఇన్స్పెక్షన్ చేశారు. విజిలెన్స్ ఇన్స్పెక్షన్ చేస్తే రైతులతో వెళ్ళి మాట్లాడితే అదేం లేదు, మేము కొంతమంది ఉన్నారు, కొంతమంది ఆర్గానిక్ చేసేవాళ్ళు ఉన్నారు, మేమేం లేదు అన్నీ వాడతామని రైతులే ఒప్పుకున్నారు, స్వయంగా ఒప్పుకున్నారు, వాళ్ళ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సప్లైరే ఒప్పుకున్నాడు. ఎవరైతే మెయిన్ ట్రస్ట్ ఉన్నారో సేవా ట్రస్ట్, తర్వాత ఇంకో సేవ్ ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్కి ఇచ్చారు. ఆ ఆర్గనైజేషన్ ఇక్కడ లోకల్గా ఉన్న ఒక అతనికి ఇచ్చారు. ఆ లోకల్గా ఉన్న అతనే చెప్పాడు ఎక్కడి నుంచి వస్తుందండి అంత ఆర్గానిక్ నెయ్యి, మామూలు నెయ్యే సప్లై చేశాడు, అది కూడా ఆ నెయ్యి కూడా అడల్టరేటెడ్ నెయ్యే. సో ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసి, ఈ బుక్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసి, ఈ డోనార్ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు అంటే ఓకే ఇవన్నీ చేశారు, బట్ క్వాలిటీ ఏమన్నా మరి మీకు అందరికీ తెలిసిందే. స్వామివారి పెట్టే ప్రసాదాల నైవేద్యాల మీద ఎన్ని కంప్లైంట్స్ ఉండేవో. అసలు తినకుండా పక్కన పడేసేవారు, వదిలేసి వెళ్ళేవారు ప్రసాదాలు. ఇప్పుడు ఈ క్వాలిటీ మీద చాలా దృష్టి పెట్టాము. స్వామివారి పవిత్రతకి లోటు రాకుండా అన్నీ కూడా మంచి ముడి సరుకులు వాడుతున్నాము, క్వాలిటీ ముడి సరుకులు వాడుతున్నాము. క్వాలిటీ కంట్రోల్ కూడా చాలా పకడ్బందీగా ఉంది. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేశాము. అలాగే టీటీడీ గోశాల విషయానికి వస్తే, ఇన్ని చేసిన టీటీడీ గోశాల విషయం ఎందుకు మర్చిపోతాము? గోశాల విషయంలో కూడా చూసాం. గోశాల విషయంలో కూడా ఎన్నో